ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి సంస్మరణ సభ పెట్టడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా విద్యార్థులను, నేటి తరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి గద్దర్ గారి ప్రశస్తి, వారి పాటల గొప్పతనం, వారి కళా గొప్పతనం, వారి ఏ విలువలను నమ్ముకొని బతికిందో వాటి గొప్పతనాన్ని ఈ తరానికి పరిచయం చేయించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన. మిత్రులారా, భాగ్యవంతుల చేతుల్లోన భారతదేశం బందీగా ఉన్నది, బాధలు తప్ప పేదలకు ఇక్కడ బతుకులేదు రన్నో నాయన అని పాటను గద్దరన్న గారి నోటి ద్వారా నేను 1987వ సంవత్సరంలో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు విన్నాను. ఇక కట్ చేస్తే నేను ఈరోజు ఉదయం ఒక న్యూస్ చూసిన. గుండాయిపేట గ్రామంలో, కౌటాల మండలం గుండాయిపేట గ్రామంలో నన్ను బతికించు నాన్న అని ఒక అమ్మాయి ఆశ్రమ పాఠశాలల్లో చదువుతూ డెంగ్యూ ఫీవర్తోని చావు బతుకుల్లో ఉంటే తండ్రి ఇంటికి తీసుకొస్తే అక్కడి నుండి ఆరోగ్యం బాగా కాలేక మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోయింది. ఒక 10 రోజుల క్రితం, 10 రోజులు కాదు, నిన్న జగిత్యాలలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటేస్తే ఒక విద్యార్థి చనిపోయింది, ఇంకొక విద్యార్థి వెంటిలేటర్ మీద పడ్డాడు. 10 రోజుల క్రితం అదే పాఠశాలలో మళ్ళీ ఇంకొక విద్యార్థికి పాము కాటేస్తే ఒక విద్యార్థి చనిపోయాడు, ఇంకొక విద్యార్థి వెంటిలేటర్ బారిన పడ్డాడు. ఇంకొక 3 నెలల క్రితం భువనగిరి పాఠశాలలో విద్యార్థులు విషాహారానికి గురైతే ఒక విద్యార్థి చావు బతుకుల్లో ఉంటే ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్లో పడిస్తే ఆ విద్యార్థి అక్కడే చనిపోయాడు. నేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, గద్దర్ గారి సంస్మరణ సభ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను 1987లో ఏ పాట అయితే విన్నానో ఆ పాట ఈ రోజు కూడా మళ్ళీ మళ్ళీ నిజమయ్యే పరిస్థితి ఈ రోజు ఉన్నది. మరోవైపు ఏమో ఆజాదీక అమృత్ మహోత్సవం అంటే మన భారతదేశానికి 75 సంవత్సరాలు వచ్చి, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందంటున్నాం. అదే భారతదేశంలో గుండాయిపేటలో ఇప్పటికీ పిల్లలు డెంగ్యూ జ్వరంతో చనిపోతున్నారు. నిన్న రాత్రి నాకు ఒక అమ్మాయి కాల్ చేసింది. ఆమె ఏషియా గేమ్స్లో సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం అందరికీ 600 గజాల భూమి ఇచ్చింది, మరి నేను కూడా ఏషియా గేమ్స్ లో మెడల్ తెచ్చుకున్నాను, మరి నాకెందుకు ఇవ్వలేదు సార్? మా నాన్న కేవలం రోడ్డు మీద ఇస్త్రీ చేసుకునే వాడనైనా ఈ ప్రభుత్వానికి నేనంటే చులకన భావన అని ఏషియా గేమ్స్ లో సిల్వర్ మెడల్ తెచ్చుకున్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. మరి గద్దర్ గారు ఏమన్నారు? భాగ్యవంతుల చేతుల్లోన భారతదేశం బందీ ఉన్నది, బాధలు తప్ప పేదలకు ఇక్కడ బతుకులేదు రన్నో నాయన అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.